తిరువూరు చాలా వెనుకబడిన నియోజకవర్గం. ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని 24 గంటలు కష్టపడుతున్నారు. అందరం కూడా తిరువూరుని అభివృద్ధి చేయడంలో ముందుందాం. తిరువూరులో నిజంగా చూస్తే చాలా మారుమూల ఉన్న ప్రాంతం, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు దాని మీదే కంకణం కట్టుకున్నారు. తిరువూరు గురించి మేము అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామని మేము అందరం కూడా ఆలోచించాం. తెలుగుదేశం పార్టీ తరఫున తిరువూరుని ఎట్టి పరిస్థితుల్లో అగ్రగామిగా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. మేము తిరువూరు అధికారం చేపట్టంగానే 25 తాండాల్లో ట్యాంకులు, ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఎక్కడైతే ఉన్నారో 50 కోట్లు పెట్టి ఆర్డబ్ల్యూఎస్ వర్కులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వర్కులు ప్రారంభమై ఇంకొక 20 రోజుల్లో మొత్తం ప్రతి తాండాకి మంచినీటి సౌకర్యం ఆర్డబ్ల్యూఎస్ కింద మేము ఇవ్వబోతున్నాం. ఆర్ఎండ్బి కింద సుమారు 45 కోట్లు ఏ నియోజకవర్గంలో కూడా లేని విధంగా ఆర్ఎండ్బికి 45 కోట్లు శాంక్షన్ చేయించాం. నరేగా కింద 30 కోట్లు, సిఎస్ఆర్ కింద నరేగా కింద 30 కోట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితే అక్కడ ఏదైనా ఒక పారిశ్రామిక ప్రాంతం ఉండాలి కాబట్టి ఏదైనా మంచి ఇండస్ట్రీని చూడమంటే లెదర్ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి త్వరలో అక్కడ కూడా రాబోతుంది. ఇక మెయిన్ అయితే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ప్రతి గ్రామంలోనూ మంచినీళ్లు ఉండాలని చెప్పి ఆల్రెడీ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మొత్తం సుమారు 10 వాటర్ ప్లాంట్లని ఆల్రెడీ 5 రెడీ అయిపోయినాయి, ఓపెనింగ్ అవుతున్నాయి. ఇంకో 5 కూడా ఇంకొక నెలలో రెడీ అవుతాయి. సుమారు 70 గ్రామాలు, అందులో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాటర్ ఇచ్చిన గ్రామాలు తీసేస్తే సుమారు 50 గ్రామాల్లో కూడా ఎక్కడైతే ఎస్సీ బీసీ మైనార్టీ ఉన్నారో అక్కడ మంచినీటికి ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టబోతున్నాం. వీటన్నిటితో పాటు మేము తిరువూరుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం.